గుర్రాలు గురించి లేఖనాల్లో అనేక మంది వ్యక్తులున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్క వచనం మాత్రమే ఉంటాది. వెనక ముందు ఇంకేముండదు. కొంతమందైతే పేర్లే ఉండవన్నమాట. అంటే వారి పేర్లు లేకపోయినా, పేర్లు లేకుండా కూడా వారు చేసినటువంటి పరిచర్యల గురించి మనం ధ్యానించినప్పుడు చాలా అద్భుతమైనదిగా చూస్తాం. ఉదాహరణకి పాత నిబంధనలో అబ్రహాము ఇంట 318 మంది అలవర్చబడినటువంటి యవనస్తులున్నారు. అయితే వారందరి పేర్లు రాయబడలేదు కానీ, పెద్ద దాసుడైనటువంటి ఎలియాజుని గురించి మాత్రం రాయబడ్డాది. అలాగే దావీదు విషయానికొచ్చే లోపల బలాఢ్యులైన వారు మైటీ మెన్ 30 మందున్నారు. వారందరి పేర్లు రాయబడ్డాయి. అలాగా మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో కొన్ని పత్రికల్లో గనులైనటువంటి సహోదరులని ప్రస్తావించబడ్డాది. అయితే వారి ఘనమైనటువంటి పేరు రాయబడల. ఎలాగూ గొర్రాలైనటువంటి స్త్రీ గురించి రాయబడ్డాదో ఆమె పేరు రాయబడలేదు. అలాగా అంత మాత్రమే కాకుండా మనం చూసేటు అపోస్తుల కార్యాల్లో చూసినప్పుడు అక్కడ ఆహ్, ఈ అననీయ సప్పిరాలు చనిపోయినప్పుడు కొంతమంది పడుచువారొచ్చి వారి దేహాలు, మృతదేహాలు తీసుకుపోయినట్లుగా మనం చూస్తాం. ఆ పడుచువారి పేర్లు రాయబడల. ఇంకా మనం చూసినట్లయితే పౌలు అక్కడున్నటువంటి శతాధిపతి చేత బంధింపబడతాడని తెలిసినప్పుడు వాళ్ళ మేనల్లుడు ఆ యొక్క మాటలు పౌలుకు తెలియజేస్తాడు. పౌలు చెప్తాడు, "నువ్వు వెళ్లి పై అధికారితో చెప్పు" అన్నప్పుడు అతను ఆ పడుచువాడు పరిగెత్తుకొని వెళ్లి చెప్పాల్సిన వారికి చెప్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పడుచువాడు లేకపోతే పౌలు యొక్క మేనల్లుడి పేరు రాయల. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక మంది పేర్లు రాయబడ్డాయి కొంత సమాచారంతో. అనేక మంది పేర్లు రాయబడలేదు. అయినప్పటికీ కూడా వారి పరిచర్య ఘనమైందిగా మనం ఎంచుతాం. ఈ విధంగా పేర్లు రాయబడినప్పటికీ రేపు పరలోకానికెళ్ళినప్పుడు వారి పేర్లన్నీ కూడా మనం చూస్తాం. ఎవరైతే రక్షింపబడి ప్రభు పనిలో ఉంటూ ఉన్నారో, ప్రభు కొరకు పనిచేశారో, ప్రభువునందుండి వారు మృతి పొందారో వారి పేర్లు మనం చూస్తాం. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన వ్యక్తిగతమైన పేర్లు పలకపోయినప్పటికీ మనం చేస్తున్నటువంటి పని దేవుడు గ్రంథస్థం చేస్తున్నాడని మర్చిపోకూడదు. సంఘంలో ఫలానా వ్యక్తి ఈ పని చేస్తున్నాడు అని చెప్పకపోయినప్పటికీ మనుష్య రీతిగా మనం వారిని హైలైట్ చేయకపోయినప్పటికీ కూడా దేవుడు ఆ ఘనమైన పనిని పరలోకంలో రాయిస్తాడు. రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు వారు యథార్థంగా చేసిన పనిని బట్టి వారికి బహుమానం ఉంటుంది. ఇది మనం ఈ దినం నేర్చుకోబోయే పాఠంలో ఉన్నటువంటి గంభీరమైనటువంటి పాఠం. దానికి సహాయకరంగా మీకు కొన్ని ఇక్కడ గుర్రాలు చూపించాను కానీ, ఆ గుర్రాలకి ఈ వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో నేను తర్వాత చెప్తాను. ఇవి రాత్రికాల సమయంలో మన ధ్యానం నిమిత్తం సహాయకరంగా ఉండడానికి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. దయతో గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొలస్సియన్స్ చాప్టర్ 4 వర్స్ 17. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడుమని అరికిప్పుతో చెప్పుడి. మరలా చదువుతున్నాను ఈ వచనాన్ని.
మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడుమని అరికిప్పుతో చెప్పుడి. మీకు ఇప్పుడు ఈ వచనం చదివిన తర్వాత ఈ రాత్రికాల సమయంలో ఎవరిని గురించి నేను చెప్పబోతున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అర్కిప్పు అనే వ్యక్తి. ఇతనికి జాగ్రత్త పడమని కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఆ వ్యక్తికి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అట్లయితే మనం చూసినట్లయితే వాస్తవంగా ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి వ్యక్తుల కన్నా కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి కాదు. కానీ ఇక్కడ వ్రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నాడు కనుక ఈయనని ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం భావించి అతనిలో ఉన్నటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నాం. నిజమే, ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకునేటువంటి పాఠాల్లో ఈ వ్యక్తి ముఖ్యమైన హెచ్చరిక ఇవ్వబడ్డాది. దాని గురించి మనం చూస్తా ఉన్నాం. ఈ అర్కిప్పు అనే వ్యక్తిని గురించి ఇంతవరకే హరీష్ బ్రదర్ చెప్తూ ఉంటే మనం ఫిలోమోను పత్రికలో ఉన్నటువంటి ధ్యానాల్లో ప్రారంభంలోనే మనం విన్నాం. మీకు గుర్తుంటుంది, ఫిలోమోను పత్రికలో ఆ ఫిలోమోనుకి అక్కడ రాస్తూ ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పౌలు ప్రస్తావిస్తూ ఒక ఉత్తరం రాశాడు. అక్కడ ఇంకొక వచనం ఈ యొక్క అర్కిప్పు గురించి ఉంటా ఉంది. దయతో నాతో కూడా ఆ పత్రిక కూడా తిప్పండి. ఫిలోమోను పత్రిక ఒకే అధ్యాయం ఉంది. ఏప్రిల్కి రాసిన పత్రిక ముందుంది ఆ పత్రిక. దయతో నాతో కూడా చూడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఫిలోమోను పత్రిక 2వ వచనం, ఒకే అధ్యాయం ఉంది, 2వ వచనం చదువుతున్నాను. మన సహోదరి అయిన ఐపును తోడి యోధుడైన అర్కిప్పుకును నీ ఇంటున్న సంఘమునకు శుభమని చెప్పున్నది. 1వ వచనం కూడా చదువుతున్నాను. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడినైన ఫిలోమోనుకు అనే మాట ఇక్కడ ఉంటా ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఫిలోమోను కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఈ ఇంట్రొడక్షన్ లో హరీష్ బ్రదర్ కూడా చెప్తూ ఒక మాట చెప్పాడు. ఆ 2 వచనాల్లో ఉన్నటువంటి వారు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. అనగా ఫిలోమోను ఇంటి యజమానుడైతే ఆయన భార్య అప్పి అని, వారి యొక్క కుమారుడు అర్కిప్పు అని, వారి ఇంట పెద్ద సంఘం కూడా ఉందని హరీష్ బ్రదర్ జ్ఞాపకం చేశాడు. నిజమేది మాత్రం. ఎందుకంటే ఇక్కడ అర్కిప్పు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఈ ఉత్తరం రాసేటప్పటికి ఆ యొక్క ఫిలోమోను ఇంటిలో సంఘం ఉంది. ఆ సంఘంలో ఇంకో విధంగా చెప్పాలంటే ఈ యొక్క ఫిలోమోను కుమారుడు పరిచారకుడుగా లేకపోతే ఒక ప్రాముఖ్యమైన స్థితిలో ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈయన గురించి మనం నేర్చుకునేటప్పుడు ఇతని యొక్క పూర్వాలు లేకపోతే పుట్టు పూర్వోత్తరాలు మనం తెలుసుకునే వారంగా ఉండాలి. కనుక ఈ అర్కిప్పు అనే వ్యక్తి ఫిలోమోను యొక్క కుమారుడై ఉంటాడు. ఎందుకంటే చాలా మంది బైబిల్ పండితులు కొంతమంది కుమారుడు కాదేమో అని కొంతమంది అన్నారు. చాలా ఎక్కువ మంది వారి యొక్క కుమారుడే అని అంటూ ఉన్నారు. ఎందుకంటే అతన్ని గురించి ఒక మాట రాయబడ్డది, తోటి యోధుడైన అర్కిప్పు అనే మాట ఇక్కడ రాయబడ్డది. అనగా ఫెలో సోల్జర్, నాతో కూడా ఉన్నటువంటి యుద్ధ సైనికుడు
అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ వ్యక్తిని గురించి 3 మాటలు మనం చూసుకుని మనం ముగించుకుందాం. మొదటిగా అర్కిప్పు ఎక్కడున్నాడు? రెండవదిగా అర్కిప్పునకు ఇవ్వబడినటువంటి వర్తమానంలో విశేషత ఏమిటి? మూడవదిగా అర్కిప్పు అనగా అర్థం ఏమిటి? దానిలో ఉన్న మనకు ఆత్మీయ పాఠాలేంటి? మరలా చెప్తున్నాను. అర్కిప్పు ఎక్కడున్నాడు? అర్కిప్పుకి ఇవ్వబడినటువంటి వర్తమాన లక్షణం యొక్క విశేషత ఏమిటి? మూడవదిగా అర్కిప్పు అనే దానికి అర్థం ఏమిటి? దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి? అనేది ఈ 3 హెడ్డింగ్ల కింద అర్కిప్పుని గురించి మనం నేర్చుకోవచ్చు. మొదటిగా అర్కిప్పు ఎక్కడున్నాడు అని మనం చూసినప్పుడు ఇప్పటివరకే నేను చెప్పేశాను. ఎందుకనంటే అర్కిప్పు ఫిలోమోను కుమారుడై ఉన్నాడు. కొలస్సి పట్టణంలో ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఫిలోమోను ఇంట్లో ఉన్నటువంటి సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకనే ఈ యొక్క ఫిలోమోను పత్రిక రాసేటప్పటికి నా తోటి యోధుడు అని పౌలు ప్రస్తావిస్తున్నాడంటే పౌలుతో జత పనివాడిగా ఉన్నాడు. పౌలుతో పనిచేసేవాడిగా ఉన్నాడు. పౌలు చెప్పినటువంటి మాటలకు విధేయత చూపిన వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, రక్షింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఇన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కలిగి ఉన్నటువంటి ఈ అర్కిప్పు మనం చూసినట్లయితే ఇదిగో ఇతడు కొలస్సి పట్టణస్థుడుగా ఉంటా ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఎలాగా అక్కడ ఉన్నాడని చెప్పేదానికి ముందు ఈ ఫిలోమోను పత్రిక, కొలస్సి పత్రిక, ఫిలిప్పి పత్రిక, ఎఫెసీ పత్రిక ఇవన్నీ కూడా మనం చూసిన చెరసాల పత్రికలు అని మనం చూస్తాం. ఎప్పుడైతే రోములో మొదటిగా పట్టబడ్డాడో అనేక సంఘాల పుత్రాలు రాయడం, వారి యోగక్షేమం తెలుసుకోవడం పౌలుకి ఎంతో ఆయన ఆశపడేటువంటి వాడు. ఈ పరంపరలో ఆయన చెరసాల్లో ఉండి ఉత్తరం రాశాడు. చెరసాల్లో ఉండి అనేకులు రక్షించాడు. చెరసాల్లో ఉండి అనేక మందిని ప్రోత్సహించాడు. చెరసాల్లో ఉండి సంఘ సిద్ధాంతాలు రాశాడు. చెరసాల్లో ఉండి అనేకులకి హెచ్చరికలు రాసిన వాడుగా పౌలు ఉంటా ఉన్నాడు. మనకు తెలుసు ఫిలోమోను పత్రిక, కొలస్సి పత్రిక ఒకేసారి వ్రాయబడ్డాయని మనం పండితుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ 2 ఉత్తరాలు పంపేటప్పుడు తూకీకు అనే వ్యక్తి ద్వారా 2 ఉత్తరాలు పంపుతూ తూకీకుతో కూడా ఇదిగో ఒనేసిము అనే దాసుడు, లేకపోతే ఫిలోమోను దొంగతనం చేసి పారిపోయినటువంటి దాసుడిని కూడా ఇదిగో ఈ యొక్క తూకీకుతో పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒకటి వ్యక్తిగతమైనటువంటి పత్రిక అనగా ఫిలోమోను పత్రిక, రెండవది కొలస్సి సంఘానికి, సంఘంలో ఉన్న వారందరికీ కలిపి వ్రాయబడినటువంటి పత్రిక. కనుక ఈ 2 పత్రికలకు వ్యత్యాసం తెలుసుకున్నప్పుడు మనం నేర్చుకునే పాఠాలు అర్థమవుతాయి. కనుక ఈ రాత్రికాల సమయంలో అర్కిప్పుని గురించి నేర్చుకోవాలంటే అతడు తన ఇంటినున్న సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. పౌలుతో కలిసి పనిచేసిన వాడుగా ఉన్నాడు. రక్షింపబడిన వాడుగా ఉన్నాడు. విశ్వాసిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు అర్కిప్పుకు అప్పగింపబడిన పని చేయడంలో చురుకుగా సాగుతున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కనుక పౌలు ఇదిగో ఫిలోమోనుకు రాసినప్పుడు ఇదిగో తోటి దాసుడైనటువంటి అర్కిప్పు అని రాస్తాడు. నీ కుమారుడైన అర్కిప్పు అని రాయలేదు. అనగా ఎంత దగ్గరగా పౌలు యొక్క హృదయాన్ని తాగాడో అర్కిప్పుని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం.
కనుక ఇతడు ఈ విధంగా మనం చూసినప్పుడు ఆ ఆ యొక్క కొలస్సి సంఘంలో ఉన్నవాడుగా, కొలస్సి పట్టణంలో ఉన్నవాడుగా ఉంటున్నాడు. మీకు ఇంకా ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే మనం కొలస్సి పత్రికకి మనం వెళ్ళినప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట చెప్తున్నాడు. కొలస్సులో ఉన్న పరిశుద్ధులకును, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అని చెప్తూ ఉన్నాడు. అనగా కొలస్సిలో, కొలస్సి పట్టణంలో పరిశుద్ధులు ఉన్నారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు అని పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. కనుక ఇదిగో పరిశుద్ధుల్లో ఒకడుగా ఉన్నాడు, విశ్వాసుల్లో ఒకడుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం చూసినట్లయితే రెండో అధ్యాయం ఆ మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆ ఇదే కొలస్సి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో మీ కొరకును లౌదియోకియా వరకు కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నారో మీరు తెలుసుకొని కోరుచున్నాను అనే మాట చూస్తున్నా. ఈ యొక్క కొలస్సి ఆ పత్రిక రాసేటప్పటికి పౌలు చెరసాల్లో ఉన్నప్పటికీ ఇదిగో ఆయా సంఘానికి రాసేటప్పుడు పోరాటంలో ఉన్నట్లుగా మన రెండో అధ్యాయంలో పౌలు పోరాటంలో ఉన్నాడు. 4వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే ఇంకొక వ్యక్తి పోరాడుచున్నాడు, ఎపఫ్రా గురించి మనం చూస్తా ఉన్నాం. అవును, ఆయనతో కూడా పనిచేసిన వారందరూ ఎడతెరిపి లేకుండా, ఎడతెగకుండా దేవుని పరిచర్యలో స్థిరంగా ఉండి ముందుకు సాగేవారిగా ఉంటున్నారు. ఎంత మంచి ఆ పరిచారకులు లేకపోతే పనివారు పౌలుతో కూడా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు ఈ అర్కిప్పు పౌలుకి దగ్గరగా పరీక్షించినటువంటి పౌలు దగ్గరగా పరీక్షించినటువంటి వ్యక్తి అర్కిప్పు అని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఎంతో భారంతో ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. గనుక ఇదిగో మీ ఇంట సంఘం ఉంది కదా, ఈ పత్రిక మీ సంఘంలో చదివించుకో, దానితో పాటుగా మీకు దగ్గరగా ఉన్నటువంటి లవొదికీయ సంఘానికి కూడా చదివించి వినిపించమని చెప్తూ ఉన్నాడు. ఇదన్నమాట ప్రాముఖ్యమైన విషయం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు కొలస్సి యొక్క పట్టణంలో లేకపోతే ఫిలోమోను ఇంట్లో ఉన్నటువంటి సంఘంలో ఈ కొలస్సీలకు రాసిన పత్రిక చదవాలి. దానితో పాటుగా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇదిగో లవొదికీయ సంఘానికి కూడా ఆ యొక్క వర్తమానం చదివించాలి. ఇదే మాటలు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ అర్కిప్పుకు ఇవ్వబడినటువంటి వర్తమాన లక్షణం ఏమిటి, విశేషత ఏమిటి అనేది రెండోది మనం చూస్తా ఉన్నాం. మొదటిగా మనం తేటగా అర్థం చేసుకున్నాం, అతడు ఫిలోమోను ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే ఫిలోమోను కుమారుడై ఉన్నాడు, రక్షింపబడి వాడుకున్నాడు, పరిశుద్ధుల్లో లెక్కింపబడి వాడుకున్నాడు, తోటి యోధుడుగా ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. అట్లయితే మనం రెండో పాయింట్కి పోకముందు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, సంఘంలో చేర్చాడు, సంఘంలో తల బిడ్డలుగా మనల్ని ఆరాధించేవారుగా చేశాడు. అట్లయితే మనం ఎలాగా ఉంటున్నాం, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్ని దేవుని మహిమార్థమై ఎలాగా మనం ఉపయోగించుకుంటున్నాం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి, పరీక్షించుకోవాల్సినటువంటి మొదటి లక్షణమై ఉంది. రెండవదిగా మనం చూసినప్పుడు ఇదిగో అతనికి ఇవ్వబడినటువంటి వర్తమానం ఏమిటి అని అంటే, చూడండి మనం చూసినట్లయితే ఈ కొలస్సీ పత్రికలోని 4వ అధ్యాయంలో 17వ వచనం చదువుకున్నాం. 15, 16 వచనాలు కూడా చదివితే మనకు ఏం చెప్తూ ఉన్నాడో తేటగా అర్థం అవుతుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనం చదువుతున్నాను. లవొదికీయలో ఉన్న సహోదరులకును సుంఫాకును వారి ఇంటున్న సంఘములకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవొదికీయ వారి సంఘములోను చదివించుడి. లవొదికీయకు వ్రాసి పంపిన పత్రికను మీరును
చదివించుకునుడి అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 17వ వచనం మనం గాని చూసినట్లయితే అది గద్దింపుగా, దిద్దుబాటుగా వ్రాయబడలేదు అర్కిప్పుతో చెప్పేటువంటి మాటలు. అయితే ఇది గద్దింపు లేకపోయినా, హెచ్చరిక లేకపోయినా, లేకపోతే దిద్దుబాటుగా వ్రాయబడినటువంటి మాటలైనా అది చులకనగా తీసుకోకూడదు అనేది ఇక్కడ అన్నమాట. అందుకని చెప్తున్నాడు 17వ వచనంలో, ప్రభువునందు నీకు అప్పగింపబడినటువంటి పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి అనే మాట చెప్తున్నాడు. అంటే ఏం చేయాలంటే కొలస్సీలో వ్రాయబడినటువంటి సంఘానికి వ్రాయబడినటువంటి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి సంఘానికి వ్రాయబడినటువంటి మాటలు తీసుకువెళ్ళి లౌదికీయ సంఘంలో, లౌదికీయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఈ మాటలు చదివించాలి కదా. ఈ కొలసి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాసేటప్పుడు యేసు క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణతను మనం చూస్తాం. అనగా ఆనాడు ఇదిగో దేవదూతలు వచ్చి వారు నేరుగా మాట్లాడతారు, యేసు ప్రభు దేవదూతలతో సమానుడు అని చెప్పేటువంటి బోధ ఉండేది. ఆ బోధను సరిదిద్దడానికి, ఆ దేవదూతల కంటే యేసు ప్రభు ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఈ కొలసీయులకు పత్రిక రాస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అక్కడ చాలా మంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అయితే ఆ జ్ఞానము కొంత మట్టుకే పనిచేస్తారు. కానీ యేసుక్రీస్తు నందున్నటువంటి జ్ఞానము ఎంత గొప్పదో తెలియజేయడానికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే కొలసీలో ఉన్నటువంటి వారు సర్వ పరిపూర్ణులు, సర్వ అంత మాత్రం దేవుడు ఏ విధంగా ఆయన మానవ రూపిగా వచ్చి పరిపూర్ణుగా ఉన్నాడు, యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాసి పరిపూర్ణుడు అయ్యున్నారని చెప్పేసి రాయడం అని మనం ఈ పత్రిక ఉద్దేశమై ఉంటాం. బీ కంప్లీట్ అని డబ్ల్యూడబ్ల్యూ వైజ్మెన్ ఆయన ఒక ఈ కొలసీ పత్రిక మీద వ్యాఖ్యానం రాశారు. నిజమే, యేసుక్రీస్తునందే మన పరిపూర్ణత. అందుకని 2వ అధ్యాయంలో మనం 2వ వచనంలో చెప్తూ సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము మనం తెలుసుకోవడానికి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్తమై ఉన్నాయని 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డాయి. కనుక ఈ మాటలన్నీ వ్రాసేటప్పుడు ఇదిగో ఈ మాటలు తీసుకెళ్ళి నీకు ఏం చెప్తున్నానంటే ఈ లేఖన తీసుకువెళ్ళి లౌదీకీయులకు చెప్పు. లౌదీకీయులో ఉన్నటువంటి వారు కూడా ఈ మాటలు విని వారు తమను తాము సరి చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, వారు ఈ మాటలకు లోబడాలి అనే మాటలు చెప్తూ ఉన్నారు. అందుకని ఇదిగో ప్రభువునందు కదా, ఇక్కడ మాట చాలా శ్రేష్టమైనటువంటి ఇన్ ద లార్డ్, ఫ్రమ్ ద లార్డ్ కాదు, ప్రభువు నుంచి కాదు, ప్రభువునందు నీకు అప్పబడింది. ఈ మాట చాలా శోషమైనటువంటి మాట, చాలా సున్నితమైనటువంటి మాట. మనమందరం ఈ ప్రభువునందు పరిపూర్ణం. ప్రభువు మన కొరకు వచ్చాడు, ప్రభువునందు మనం రక్షింపబడ్డాం, ప్రభువునందు మనము రక్షింపబడ్డం మాత్రమే కాదు నిత్య జీవం పొందాం. ఇప్పుడు ప్రభువు కొరకు పనిచేయాలి అనేది అర్కిప్పు చెప్పేటువంటి మాటలో విశేషమైనటువంటి వర్తమానం ఉంటాం. కనుక అయ్యా ఇదిగో ప్రభువునందు నీకు అప్పగింపడినటువంటి పరిచర్యను నెరవేర్చుటకు నీవు దాని గురించి శ్రద్ధగా ఉండు. ఈ మాటలు అనగా అయ్యా నేను ఈ ఉత్తరం ఇస్తున్నాను కదా, ఈ ఉత్తరం తీసుకువెళ్ళి లౌకిక సంఘంలో ఆ మాటలు చదివించు, వారు బాగుపడతారు, వారు దేవుని వాక్యం విన్న తర్వాత సరిదిద్దుకుంటారు అని చెప్పాడు. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో 32 సంవత్సరాల తర్వాత కొలసీలకు రాసిన పత్రిక రాసిన తర్వాత యోహాను ఇదిగో 7 సంఘాల్లో
గురించి వ్రాస్తూ లౌదికీయ సంఘానికి వచ్చాడు. లౌదికీయ సంఘానికి వచ్చినప్పుడు ఇదిగో వారు అనుకున్నారు మేము ఐశ్వర్యవంతులమి, మేము ధనవంతులమి, మమ్మల్ని ఇదిగో దేని ఏ విషయంలో తక్కువ లేదనుకున్నారు. కానీ ప్రభువు వారిని చూసి చివరి సంఘం, దిద్దుబాటు సంఘం, ఇదిగో ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనకు మనకు సాదృశ్యమున్న లౌదికీయ సంఘం ఏమంటున్నాడు కదా, నీవు దిగంబరుడివి కదా. ఆ మాట చదువుకుందామా? చూడండి, ప్రకటన గ్రంథం 3:17 కదా, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు. ఎంత దౌర్భాగ్యమైన ఏ ధనవంతుడికైనా ఏ వృద్ధి అయినా ప్రభువునందు వారు ప్రభువునందు పరిపూర్ణులై ఉండాలి. ప్రభువునందు వారికి అప్పగిపోయిన పనిని బాగుగా చేయాలి. అయితే వారు ప్రభువును వదిలిపెట్టి ఎక్కడున్నారు ఇప్పుడు? దూరంగా ఉన్నారు. అందుకనే ఇదే 3:20 ఆ సంఘానికి వెలుపట ఉండి ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీసినేలా వానితో నేను నాతో అతడును భోజనం చేయాలని ఆశ. అనగా లౌదికీయ సంఘానికి బయటున్నాడు. అంతవరకు ఇదిగో ఈ అరికిప్పు చేత ప్రభువునందతడు పొందినటువంటి ఆజ్ఞ చేత ఈ ఉత్తరం తీసుకెళ్లి అక్కడ చదవమని వారు దిద్దుబాటు కొరకు ఉత్తరం రాసినట్లుగా మనం చూస్తాం. కనుక అరికిప్పు తోటి యోధుడు మాత్రమే కాదు ప్రియులారా, పౌలు చేత లేఖన భాగాలు లేకపోతే పత్రిక తీసుకువెళ్ళి లౌదికీయలో చదవమని చెప్పినటువంటి వ్యక్తి అని మనం చూస్తాం. అట్లయితే మనకి ఇవ్వబడినటువంటి పని అది చిన్నదైనా పెద్దదైనా, ఒకవేళ గద్దింపులాగా ఉండకపోవచ్చు, ఒకవేళ అదే హెచ్చరికలాగా ఉండకపోవచ్చు, అయితే ఎంత నమ్మకంగా మనం చేస్తున్నాం, దాని పరివిస్తానం ప్రభువుకు వదిలేద్దాం. అయితే మనకు అప్పగింపడిన చిన్న పని అయినా ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది రెండవ పరిచయం. కనుక ప్రియులారా, ఇదిగో మనం ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభు కొరకు నమ్మకంగా పనిచేయాలి. రెండవదిగా, దేవుడు మనకిచ్చినటువంటి పనిని ప్రభువునందుండి ఆయన కొరకు చేయాల్సిన వారంగా ఉంటున్నాం. మూడవదిగా, ఇదిగో ఇప్పుడు మీకు చూపుతున్నటువంటి పిక్చర్లోకి వస్తూ ఉన్నా. అరికిప్పు అంటే లీడ్ హార్స్ అని అర్థం అన్నమాట, లేకపోతే చీఫ్ హార్స్, లేకపోతే మాస్టర్ ఆఫ్ హార్స్ అని ఆ అరికిప్పుకు పేరన్నమాట. అందుకని గుర్రాల గురించి వేయడం జరిగింది. నార్త్ అమెరికాలో, కెనడాలో ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు మనం ఇట్లాగా ఎద్దులతో ట్రాక్టర్లు రాకముందు దున్నుకునేవారము, ఆ దేశాల్లో ఉత్తర అమెరికాలో వారికి గుర్రాలు ఎక్కువగా దొరికాయి. ఆ గుర్రాలు అడవుల్లో నుంచి తీసుకొచ్చి సాగు చేసి వారు గుర్రాలతో వారు వ్యవసాయ భూములు దున్నుకునేవారు. ఇక్కడ నేను ఒక కింద వెనకాల అంటే మనుషుల్ని కూర్చుని తెస్తున్నాను, కానీ వెనకాల నాగటి తాళ్ళు ఉండేవి చక్రాలతో. అయితే ఆ గుర్రాలు ఎన్ని గుర్రాలు ఉండేయంటే 9 గుర్రాలు కట్టేవాళ్ళట. మొదట ఉండేటువంటి గుర్రం వెనకాల 4 వరుసలు అనగా 4 జతలు గుర్రాలు ఉండేవి. అనగా 4×8 ముందుండేది 9 అన్నమాట. చివరిలో నాగటి చాలు పట్టుకొని మనుషులు నిలబడుకునేవారు. వారు వాటిని తోలుతూ ఉంటే ఆ వెనకాల నాగటి చాలు పడేవన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఈ నాగటి చాలు సరిగా పడాలి అంటే ఈ ముందున్న గుర్రం సరిగా వెళ్ళాలి. అనగా ఈ లీడ్ హార్స్ ని రిమైనింగ్ 8 హార్సెస్ అనగా 8 గుర్రాలు
సరిగా చూస్తూ ఉంటే ఆ ముందున్న గుర్రం ఎలాగా వెళ్తుందో 8 గుర్రాలు ఆ ముందున్న గుర్రాన్ని చూసి నడుస్తూ ఉంటే కాలు సగగా పడేది. గనుక అలాగా చక్కగా పోవడం దానికి మొదటి గుర్రం చాలా ప్రాముఖ్యమైంది. అటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి అర్కిప్పు అని నేను చెప్తూ ఉన్నా. అనగా సంఘంలో నాయకత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, ఆ నాయకులను చూసి మిగతా గుర్రాలు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయో అనేది ఈ అర్కిప్పుని గురించి నేర్చుకునేటువంటి మూడవ మాట. సంఘ పెద్దలు కానివ్వండి, సంఘ పరిచారకులు కానివ్వండి, సంఘంలో మిగతా వారు వారిని గమనిస్తూ ఉంటారు. మొదటి గుర్రం ఎట్లాగా వెళ్తూ ఉందో మిగతా గుర్రాలు అలాగా వెంబడిస్తూ ఉంటాయి. నాయకత్వం సరిగా ఉందా లేదా అని నేను కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పరిచారకులైనా కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, మనం నడిచేటువంటి నడకను చూసి సంఘంలో ఉన్న అందరూ నడుస్తారని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఒక రోజులోనే ఈ నాయకత్వం లక్షణాలు బయటపడవు కదా. ఇశ్రాయేలు వారిని ఐగుప్తులో నుంచి విడిపించి, దాసత్వం నుంచి విడిపించి, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి తీసుకువెళ్ళడానికి మోషేను 80 సంవత్సరాలు తయారు చేయాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు ఐగుప్తులోనే ఉంటూ ఉండగా 40 సంవత్సరాలు మిద్యానరణంలో తరిపీదు పొందినటువంటి మోషే చివరి 40 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఉపయోగపడే సేవకుడుగా మోషే ఉంటున్నాడు. యెహోషువని మనం చూసినప్పుడు మోషే నాయకత్వం కింద అనేక సంవత్సరాలు ఉన్న తర్వాత ఇదిగో వాగ్దాన దేశంలో యుద్ధాలు చేయడానికి యెహోషువ ముందుకు వచ్చాడు. దావీదు రాజుగా చేయబడాలి అని అంటే సౌలు చేత తరంబడాలి. అనేక పర్యాయాలు దేవుని వైపు చూడాలి. ఆ తర్ఫీదు పొందిన తర్వాతనే ఇదిగో అతడు కీర్తన రాశాడు, దేవుని స్తుతించాడు. తర్వాత మహారాజుగా యెరూషలేములో కూర్చోడానికి అవకాశం ఉంది. ఈ పౌలు గురించే మనం చూసినప్పుడు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి గొప్ప ఆ విద్వాంసుడు అయినప్పటికీ కూడా రక్షింపబడిన వెంటనే అరేబియా దేశంలోకి నేను వెళ్ళాను దేవునితో సహవాసం చేయడానికి, దేవుడు నాతో మాట్లాడడానికని గలతీ పత్రికలో రాస్తాను. దానికి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అర్కిప్పు అంటే మంచి నాయకుడుగా సంఘంలో ఉన్నాడు. అతడు అక్కడ వెళ్ళేటప్పుడు ఇదిగో నీవు మంచి నాయకుడిగా ఉంటే నిన్ను చూసి అనేక మంది చూస్తారు కనుక నీవు మంచి నాయకత్వం, నేను చెప్పిన మాటలు జాగ్రత్త వహించని పౌలు రాస్తుంది. ఇంకో విషయం తెలుసా, ఇప్పటికీ కూడా మనం హార్స్ పవర్ అని చదువుతాం, అశ్వక శక్తి అని తెలుగులో ఉంటారు. ఈ గుర్రాల నుంచి వచ్చిందే కనుక మా రైలు ఇంజిన్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా మోటార్ల మీద ఇన్ని హెచ్పి అని రాస్తుంటది. ఇదిగో ఈ అశ్విక బలం నుంచే వచ్చింది అన్నమాట. అంటే హార్స్ పవర్ అంటే అశ్వక శక్తి అనగా మన బలం ప్రభువునందే. అందుకనే ప్రభువునందు నీకు అప్పగింపబడినటువంటి పరిచర్యను జాగ్రత్తగా చేయమని నీకు చెప్తూ ఉన్నానని వేరే వాళ్ళతో అర్కిప్పు చెప్పిస్తూ. అట్లయితే ప్రియులారా మీరు ఒక్కసారి చూడండి, సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 87 వచనాలు ఉంటాయి. ఈ 87 వచనాల్లో 12 గోత్రాల నుంచి 12 బళ్ళు, ఒక్కొక్కసారి 12 పాత్రలు ఎంత క్రమబద్ధంగా దేవుని సన్నిధికి తీసుకొచ్చారో 87 వచనాల్లో రాయబడ్డది ఒక్కొక్క గోత్రం గురించి. అనగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువునందు అంగీకరింపబడాలంటే దేవుడు మనకిచ్చిన తలాంతుని దేవుని కొరకు ప్రయోజనకరంగా
మనకిచ్చిన తలాంతులను ఉపయోగించాలి అని అరికింపుని గురించి నేర్చుకున్నాం. గనుక ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో చిన్న మాటలే మనం విన్నాం కానీ అరికింపుని గురించి. కానీ తెలియకుండా ఆ సంఘాన్ని అంతటిని, ఇదిగో లవోదికీయ సంఘం దిద్దుబాటు చేసుకోలేకపోయింది. అయితే పౌలు అరికింపుని హెచ్చరిస్తున్నాడు. నీవు చేయాల్సిన పనిని నీవు చేయి అని అంటూ. అట్లయితే ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో సంఘంలో నాయకత్వం వహించేటువంటి మనం అందరూ చూస్తూ ఉంటారు. సంఘంలో మనకు అప్పగించిన పనిని అందరూ చూస్తుంటారు. అది మనుషుల ద్వారా మనకు అప్పగింపబడి, ప్రభువునందు అప్పగింపబడ్డ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అతడు పలసి పట్టణంలో ఉన్నాడు, తోటి యోధుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతనికి ఇవ్వబడినటువంటి వర్తమానం ప్రభువునందు పొందాడు. తనకు పేరుకు తగినట్టుగా అతడు నాయకత్వ లక్షణాలు కలిగి దేవుని పనిలో ఉంటున్నాడు. ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయా? మనం చేస్తున్నాము? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ముందుకి వెళదాం. దేవుడు అలాగ మనల్ని ప్రోత్సహిస్తూ ఉండగా, దేవుడు అలాగా ఎక్కడ మనం దిద్దుబాటు చేసుకోవాలో దిద్దుబాటు చేసుకుని ముందుకు సాగమన్నట్టు ప్రభు మనకు సహాయం చేయండి. మీ అందరికీ నా వందనాలు.